వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. పంజాబ్లో గతంలో నిరాశజనకంగా ఉన్న ఫలితాలను పక్కన పెట్టి బీజేపీ అయితే ఇప్పుడు పూర్తిగా ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి వద్దామని పూర్తి ఫోకస్ పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 సీట్లతో 4వ స్థానంలో నిలిచిన ఈ పార్టీ వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నెంబర్ 1గా ఎదగాలని వ్యూహాలు కూడా సిద్ధమవుతోంది. మరి ఇది కేవలం ఆశావాదం కాదు, సంస్థాగతంగా సామాజికంగా బలపడేందుకు బీజేపీ చేస్తున్న ఒక ప్రయత్నం. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే బీజేపీకి 4% ఓట్లు మాత్రమే వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో మాత్రం 18% ఓట్లు సాధించింది. ఈ తేడానే గమనించింది బీజేపీ నాయకత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25% ఓట్లు సాధించగలిగితే ఖచ్చితంగా అధికారం సాధ్యమని అంచనా ఇస్తోంది. వచ్చే ఎన్నికల్లో 4 పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది కాబట్టి ఇది బీజేపీకి కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. 6 నెలల్లో 2 సార్లు పంజాబ్ను సందర్శించారు ప్రధాని మోదీ. ఇదంతా కూడా ఈ వ్యూహానికి కేంద్ర బిందువుగా మార్చుతున్నారు. ఫిబ్రవరిలో డేరా సచ్ను సందర్శన చేశారు. ఈ శ్రమాన్ని సందర్శించిన తొలి ప్రధాని కూడా ఆయనే. జూలైలో రవిదాస్ ఎక్స్ప్రెస్ రైలును కూడా ప్రారంభించారు మోదీ. 2 చర్యలు కూడా ఒకే లక్ష్యంతో ఉన్నాయి, అదే అధికారంలోకి రావడానికి. అయితే రవిదాసీలు, దళితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ప్రభావాన్ని పెంచడమే మోదీ వ్యూహంగా చెప్పొచ్చు. రవిదాస్ పేరుతో రైలు ప్రారంభించడం, రవిదాసీ సమాజానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం కూడా ఇందులో ఒక వ్యూహాత్మక అంశంగా చెప్పొచ్చు. అయితే పంజాబ్లో మనం చూస్తే మాజా, మాల్వా, దువా అనే 3 ప్రధాన భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి. మాజా ఎప్పుడు కూడా కాంగ్రెస్కే అనుకూలం, మరి మాల్వా అయితే ఆప్కి బలమైన ప్రాంతాలుగా ఉన్నాయి. మరి దువా ప్రాంతంలో చూస్తే 24 నియోజకవర్గాల్లో దళితులు అంటే ముఖ్యంగా రాయగడియాలు, రవిదాసీలు ఎక్కువగా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలోనే మోదీ ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడే పర్యటనలు కూడా చేస్తున్నారు. దీని ద్వారా దళిత ఓటర్లను ఆకర్షించటం, మరి వాళ్ళ ఓటు బ్యాంకు తీసుకుంటాం, ఓట్ బేస్ను విస్తరించాలని కూడా చూస్తోంది బీజేపీ. మరి జూలై పర్యటనలో కూడా ప్రధాని తేజా సింగ్ సముద్రి వంటి సిక్కు సంస్కర్త గురించి కూడా ఆయన ప్రసంగాల్లో ప్రస్తావించడం కూడా ఒక ముఖ్యమైన అంశమే. సిక్కు సమాజంలో ఒక వర్గం ఆయన్ను మర్చిపోయినప్పటికీ ఆయన నాయకత్వంలో జరిగిన ఉద్యమాలను గుర్తు చేయటం ద్వారా బీజేపీ సిక్కుల్లో కూడా వెళ్దాము, వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకుందామని ప్రయత్నిస్తోంది. మరి దళితులు ఇంకా సిక్కు సంస్కరణవాదులు అనే కలయిక ద్వారా విస్తృతమైన సామాజిక మద్దతు సాధించాలనేది బీజేపీ వ్యూహం. అయితే బీజేపీ కార్యకర్తలు కూడా నియోజకవర్గాల వారీగా జనాభా, వాళ్ళ చారిత్రక నేపథ్యం, సామాజిక సంబంధాలు, బీజేపీకి ఉన్న అడ్డంకులను కూడా వివరంగా అధ్యయనం చేస్తున్నారు. జర్నలిస్టులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, మేధావులు, మాజీ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, సామాజిక నాయకులతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన అశోక్ కుమార్ మిత్తల్, రాఘవ్ చద్దా వంటి నాయకులు కూడా బీజేపీలో చేరటమే ఈ ప్రక్రియలో అంతా భాగం. మరి వీళ్ల వల్ల బీజేపీకి మరింత బలం కూడా చేకూరింది. ఇక బెంగాల్లో అనుసరించిన సంస్థాగత వ్యూహాలను కూడా ఇక్కడ కూడా అమలు చేద్దామని మోదీ యోచిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. పంజాబ్ కూడా సరిహద్దు రాష్ట్రం కావటం, మిగిలిన సరిహద్దు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం ఈ మొత్తం ప్రయత్నానికి కూడా అదనపు ప్రేరణ. అయితే ఆప్ మాల్వాలో ఉంది, కాంగ్రెస్ మాజాలో బలంగా ఉన్నాయి. ఇక స్థానిక సమస్యలు, ప్రాంతీయ రాజకీయాలు బీజేపీ ముందు అతిపెద్ద సవాళ్లు. అయితే దళిత ఓటర్లను ఆకర్షించడం ద్వారా ఈ సవాళ్లు అధిగమించాలని బీజేపీ చూస్తోంది. అయితే మొత్తంగా చూస్తే బీజేపీ చేస్తోంది ఒకటే, కేవలం ఎన్నికల ప్రచారం అయితే కాదు. ఇది దీర్ఘకాలిక సంస్థాగత విస్తరణ, సామాజిక సమీకరణ మరియు వ్యూహాత్మక ఓటర్ టార్గెటింగ్లో ఒక కలయిక. ఏదేమైనప్పటికీ మోదీ పక్కా ప్రణాళికతోనే ముందుకెళ్తున్నారు. మరి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే గానీ ఏం జరుగుతుందో తెలియదు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.